ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో గందరగోళం నెలకొంది. బిల్లును జేపీసీకి పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది. మైనారిటీలు, ఎన్జీఓలను టార్గెట్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విదేశీ విరాళాలలో లెక్క ఉండాలి అనే బిల్లును తెస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. సభకొచ్చి సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమిత్ షా చెప్పారు. ప్రసంగాలు వినేందుకు సిద్ధంగా లేరన్నారు రాహుల్ గాంధీ. मेरा आपसे आग्रह रहता है हमेशा कि संसद की प्रतिष्ठा పార్లమెంటు సమావేశాలు గురువారంతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టిన ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిల్లును జేపీసీకి పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. మొత్తం 31 మంది ఎంపీలతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేయగా ఇందులో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. गण पूर्ति संयुक्त समिति के सदस्यों की कुल संख्या का लगभग 1/3 होगी कि समिति अगले सत्र के प्रथम सप्ताह के अंतिम दिन तक इस सभा को प्रतिवेदन प्रस्तुत करेगी. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. మైనార్టీలు, ఎన్జీఓలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం దీనిని తీసుకొచ్చిందని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లును విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. This legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for the withdrawal. सरकार एफसीआरए ला रही है, इसके खिलाफ में हम पूरे विपक्ष के लोग हैं. बिना माइनॉरिटी के खिलाफ कौन सा बिल लेकर के आए आप? ప్రతిపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. చట్టపరమైన కార్యాచరణ లేకుండా విదేశీ నిధులను దేశంలోకి అనుమతించలేమన్నారు. మైనార్టీలను లక్ష్యంగా చేసుకునేలా ఎలాంటి నిబంధనలు ఇందులో లేవని, ఈ విషయంలో విపక్షాలు ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాయన్నారు. जब जेपीसी भेजते हैं, जेपीसी में कोई मैटर भेजता है तो विपक्ष उसका स्वागत करता है. పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన ఘటనను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు సిద్ధంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయాలని సూచించారు. అలా చేస్తే రాత్రి వరకు చర్చ కొనసాగించేందుకు తాను సిద్ధమన్నారు అమిత్ షా. तक लिख कर दे दीजिए स्पीकर साहब को. सदन में चर्चा करने के नियम बने हैं, तरीके बने हैं. अब मुझे कोई कहता है कि आप एक स्टेटमेंट दे दो. इतने गंभीर मसले पर इस तरह से चर्चा नहीं हो सकती है. शायद आपके पद्धति में होगा, मगर संसदीय पद्धति ये नहीं है, जिससे देश की जनता के सामने सारी चीजें स्पष्ट हो जाए, दूध का दूध और पानी का पानी हो जाए. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో అమిత్ షా ఇచ్చే ఉపన్యాసాలు వినటానికి ప్రతిపక్షాలు సిద్ధంగా లేవని వ్యాఖ్యానించారు. జూలై 20న జరిగిన నిరసనల్లో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయమని, కాల్పులు జరపమని ఆదేశాలు ఇచ్చింది ఎవరని, ఒకవేళ ఆ ఆదేశాలు ఇచ్చింది అమిత్ షానే అయితే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. Did Mr. Amit Shah give this order to shoot our children or did he not? If he did, he should resign because he is culpable, and if he did not, he should resign because he is incompetent. Right? This is अब आपने मुझसे सवाल पूछा, आप उनको इंटरप्ट करते हैं. లోక్సభలో చర్చ లేకుండా మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటింగ్ ప్రకారం సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక మాజీ జస్టిస్ యశ్వంత్ శర్మ అధికారిక నివాసంలో అపారమైన నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. 3 ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయని కమిటీ స్పష్టం చేసింది. లోక్సభ స్పీకర్కు నివేదిక అందింది. ఆధారాల ధ్వంసం, తప్పుదో పట్టించారని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతిపక్షాల ఆందోళనతో మరోసారి ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. मेरा आपसे आग्रह रहता है हमेशा कि संसद की